This conference will now be recorded. First of all, ఇవాళ క్లాస్ లో we are going to discuss what is meant by searching. సెర్చింగ్ అంటే ఏంటి, అసలు సెర్చింగ్ మెకానిజం లో టైప్స్ ఆఫ్ సెర్చింగ్స్ మనకి ఏమున్నాయి. ఓకే మా ట్రిపుల్ స్టూడెంట్స్, ఓకే మన స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఒకసారి. అమ్మ ఇక్కడ చూడండి. Searching is a mechanism or a method which is used to search whether the element exists in an array or not. For suppose మనం ఒక 10 ఎలిమెంట్స్ అరే ఇచ్చామమ్మా, అంటే అరే సైజ్ ఏ ఆఫ్ 10 ఇచ్చి అందులో 10 ఎలిమెంట్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏదో ఒక సెర్చ్ ఎలిమెంట్ ఎంటర్ చేస్తాము. ఆ ఎలిమెంట్ అరేలో ఉందా లేదా సెర్చ్ చేసి, ఒకవేళ అరేలో ఎలిమెంట్ ఉంటే ఫౌండ్ అని, ఎలిమెంట్ లేకపోతే నాట్ ఫౌండ్ అని డిస్ప్లే చేయాలమ్మా. ఇందులో యాజ్ పర్ సిలబస్ మనకి ఇచ్చినవి 3 సెర్చింగ్ మెథడ్స్ అమ్మా. ఫస్ట్ వన్ లీనియర్ సెర్చ్, సెకండ్ వన్ బైనరీ సెర్చ్, థర్డ్ వన్ ఫిబొనాకీ సెర్చ్ అమ్మా. ఓకే, linear search, binary search, Fibonacci search are the 3 searching mechanisms which we are going to study. Linear search lo is nothing but a searching mechanism that is going to be happen in an array. Array lo elagaithe searching jarugutundo ante array lo search function elagaithe work chestundo, linear search kuda same function amma. ikkada chudandi, mana screen visible unda? మన స్క్రీన్ కనిపిస్తుంది కదా? Yes sir. Okay, linear search, this is the method used to search whether the element exists in an array or not. ఒక అరే తీసుకుంటాము, అరేలో ఒక సెర్చింగ్ ఎలిమెంట్ ఎంటర్ చేసిన తర్వాత ఆ అరేలో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే ఎగ్జిస్ట్ అయిందని, ఎగ్జిస్ట్ కాకపోతే ఎగ్జిస్ట్ కాలేదని డిస్ప్లే చేస్తామమ్మా. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. For example, let us consider an array with 10 elements. Array size anta? Here the size of an array is equals to 10. 10 elements తీసుకున్నాను ఇక్కడ. 20, 40, 30, 65, 25, 15, 6, 8, 12 and 70 are the array elements. ఇప్పుడు ఇక్కడ నేను కీ వాల్యూ ఒకటిని రీడ్ చేస్తానమ్మా. Here the input of an array is key equals to 25. ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఒక కీ ఎలిమెంట్ తీసుకున్నాను. ఆ కీ ఎలిమెంట్ 25 అరేలో ఎగ్జిస్ట్ అయితే ఏ పొజిషన్ లో ఎగ్జిస్ట్ అయిందో డిస్ప్లే చేయాలి, ఎగ్జిస్ట్ కాకపోతే ఎగ్జిస్ట్ కాలేదని ప్రింట్ చేయాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 లో ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అరే? ఏ ఆఫ్ 0 పొజిషన్ లో ఎలిమెంట్ ఎంత ఉంది? 20. ఆ 20ని దేంతో కంపేర్ చేస్తున్నాను? 25 తో కంపేర్ చేస్తున్నాను. 20 ఈక్వల్ టు 25? False. ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే ఎలిమెంట్ ఫౌండ్ అని డిస్ప్లే అవ్వాలమ్మా. ఇక్కడ చూడండి, కంపేర్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఆఫ్ 0 విత్ ద కీ 20 డబుల్ ఈక్వల్స్ టు 25, దెన్ ఇంక్రిమెంట్ ద పొజిషన్ ఇన్ అన్ అరే. ఫాల్స్ అయితే ఇంక్రిమెంట్ ద పొజిషన్ ఇన్ అన్ అరే. ఏ ఆఫ్ 0 నుంచి ఏ ఆఫ్ 0 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 1 కి ఇంక్రిమెంట్ చేశాను. వాట్ ఈస్ ద ఏ ఆఫ్ 1 వాల్యూ హియర్? 40. 40. Again compare 40 with 25. కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి? అరే ఇండెక్స్ ని ఇంక్రిమెంట్ చేయాలి.
కండిషన్ ట్రూ అయితే అరే పొజిషన్ 1 అని ప్రింట్ చేయాలి. ఇక్కడ కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? False. False కాబట్టి if condition is false then increment the position again. Compare the third element. Third element of an array ఏంటి? 30. 30 is compared with 25. 30 equals to 25. False. Again the condition false. Then increment I value. Compare the fourth element a of 3. A of 3 value ఎంత? 65. 65 double equals to 25. 65 25 కి ఈక్వల్ ఆ? False. False. False అయితే ఏం చేయాలి? I వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూకి వెళ్ళాలి. కంపేర్ ద ఫిఫ్త్ ఎలిమెంట్ a of 4 with key. a of 4 వాల్యూ ఎంత? 25, sir. 25 double equals to 25. True. కండిషన్ ట్రూ. ట్రూ అయినప్పుడు అక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? ద ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అట్ పొజిషన్ 4. డిస్ప్లే ఎలిమెంట్ ఫౌండ్ అట్ పొజిషన్ 4. ప్లీజ్ మ్యూట్ యువర్ ఆడియో. This is the linear search mechanism. Linear search. Linear means ఒక ఆర్డర్ తర్వాత ఒక ఆర్డర్ లో all the elements in an array has to be searched up to the key value ఈక్వల్ అయ్యేంత వరకు సెట్ చేసుకుంటూ వెళ్ళి కీ వాల్యూ ఒకవేళ ఈక్వల్ అయితే ఆ పొజిషన్ డిస్ప్లే చేస్తుంది. కీ వాల్యూ ఈక్వల్ కాకపోతే అంటే అక్కడ కండిషన్ ఫాల్స్ అయితే ఏం జరుగుతూ వెళ్తుంది? ఇండెక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుందమ్మా. దిస్ ఈస్ ద లీనియర్ సెర్చ్ మెథడ్. సిమిలర్లీ నిన్నటి ప్రోగ్రామ్ అరే యాజ్ అన్ ఏడిటిలో సెర్చ్ రాశాను. సెర్చ్ ఫంక్షన్ డెఫినేషన్ ఎలాగైతే రాసామో ఇక్కడ లీనియర్ సెర్చ్ కూడా అలాగే వర్క్ చేస్తుందమ్మా. Sir, ఈజ్ ఇట్ క్లియర్? చెప్పండి అన్న. sir, ఇక్కడ error started with 1 sir 0 sir. అంటే యాక్చువల్లీ మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ సి చేస్తున్నామమ్మా. Okay. సిలో అరే ఇండెక్స్ వాల్యూ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ 0. అంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే పాత ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మాత్రమే అరే ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మీకు కావాలంటే అది పంపిస్తానండి. అరే ఇండెక్స్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ ఐదర్ 0 or 1 అని చెప్పి రాసి ఉంటది. కానీ based upon C programming language, always the array index starts from 0 itself. ఇక్కడ నేను 0 కింద తీసుకున్నానమ్మా. Okay sir. ఓకే అమ్మా, ఇది లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ అమ్మా. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ అరే సైజ్ ఎంత? వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే? 10 sir. 100 sir. 100. అది అరే సైజ్ కాదమ్మా. అరేకి మాక్సిమం లొకేషన్స్ ఎన్ని అలొకేట్ చేయమని 100 మెమరీ లొకేషన్స్ అలొకేట్ చేయమని ఇస్తాము. అరే ఆఫ్ 100. సెర్చ్ ఇస్ ద కీ ఎలిమెంట్, I is the variable which are going to use, n is the size of an array. Printf array size enter చేస్తున్నాను. scanf %d ampersand n. ఇక్కడ సైజ్ ఆఫ్ ఎన్ అరే ఎంటర్ చేశాను. అరే లోపల ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నాను అమ్మా. ఫర్ i equals to 0, i less than n, i plus plus, scanf %d ampersand a of i. ఇందాక ఎగ్జాంపుల్ లో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే? 10. అక్కడ 10 n వాల్యూ 10 ఎంటర్ చేశారు. అరేలో ఎలిమెంట్స్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ కీ వాల్యూని రీడ్ చేశానమ్మా. ఎంటర్ సెర్చ్ ఎలిమెంట్, scanf %d ampersand search. సెర్చ్ ఇస్ నథింగ్ బట్ కీ వాల్యూ హియర్. కీ తీసుకున్న తర్వాత ఫర్ i equals to 0, i less than n, i plus plus,
అంటే ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇండెక్స్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు వెళ్ళాలి? n value 10. n వాల్యూ కన్నా తక్కువ అంటే n-1 వరకు సెర్చింగ్ జరగాలి. ఇఫ్ array of I array of 0 డబుల్ ఈక్వల్స్ టు సెర్చ్ వాల్యూ ఇక్కడ ఎంత తీసుకున్నాను? 25 తీసుకున్నాను అమ్మా. array of 0 వాల్యూ ఎంత ఇక్కడ? 20 is equals to 25. కండిషన్ ట్రూ అయితే printf percentage d is present. Percentage d means search element 25 is present, కామా ఏ పొజిషన్? i+1 పొజిషన్. i+1 పొజిషన్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే i పొజిషన్ అన్న పెట్టుకోండి, పర్వాలేదు. అంటే 0 ఇచ్చుకోవచ్చు, లేదంటే 0ని 1 కింద ఇక్కడ ప్రింట్ చేసానమ్మా ఫస్ట్ పొజిషన్ లో ఉందని. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్ i ఈక్వల్స్ టు n printf percentage d నాట్ ప్రెసెంట్ ఇన్ అన్ అరే. అంటే a of i డబుల్ ఈక్వల్స్ టు n వరకు చెక్ చేసిన తర్వాత కండిషన్ ఫాల్స్ అయితే, నాకు ఇందాక ఎగ్జాంపుల్లో 4th పొజిషన్ లో కండిషన్ ట్రూ అయిందమ్మా. కండిషన్ ట్రూ అయింది కాబట్టి డైరెక్ట్ గా ఏం చేశాను? ద ఎలిమెంట్ ఇస్ ఫౌండ్ అట్ పొజిషన్ 4 అని ప్రింట్ చేస్తాం. అక్కడ 4th పొజిషన్ లో కాదు, ఒకవేళ 10th పొజిషన్ కి అరే సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. 10th పొజిషన్ లో కూడా అరేలో కీ ఎలిమెంట్ దొరకకపోతే ఏం రాస్తాము? పర్సంటేజ్ d is not present in an array. ద ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని డిస్ప్లే అవుతుందమ్మా. అమ్మా సింపుల్ సెర్చ్ ప్రోగ్రామ్ ఆఫ్ అన్ అరే. అరేలో సింపుల్ సెర్చ్ ఎలా జరుగుతుందో ఇది అరే సెర్చ్ ప్రోగ్రామ్ అమ్మా. అమ్మా దిస్ ఇస్ ద లీనియర్ సెర్చ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తానమ్మా. అమ్మా ఈజ్ లీనియర్ సెర్చ్ క్లియర్ టు ఆల్? సార్ అది కేసులో చేస్తామా సార్? ఏంటమ్మా? అక్కడ లూప్ ఏం వాడతామని అడుగుతున్నాను సార్. ఏ లూప్ అమ్మా? ఫర్ లూపా? ఎస్ సార్. మామూలు అరేలో సెర్చింగ్ రాస్తాం కదా. ఫర్ i ఈక్వల్స్ టు 0 i లెస్ దాన్ n i ప్లస్ ప్లస్ i 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, n వరకు ప్రతి ఎలిమెంట్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ అరేలో ఎలిమెంట్ దొరికిందని అంటే ఎలిమెంట్ ఫౌండ్ అయితే ఎలిమెంట్ ఇస్ ఫౌండ్ అని చెప్పి అక్కడ ఏ పొజిషన్ లో ఫౌండ్ అయిందో డిస్ప్లే చేస్తామమ్మా. ఒకవేళ అరేలో ఎలిమెంట్ కనుక దొరకకపోతే అంటే సెట్ చేసినప్పుడు అరేలో ఎలిమెంట్ ఈక్వల్ అవ్వకపోతే ఎలిమెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ అన్ అరే ప్రింట్ అవుతుంది. అమ్మా ఇక్కడ చూడండి, నేను ADT రాయట్లేదు, నేను అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ప్రోగ్రామ్ రాయట్లేదు. ఇక్కడ అరే అంటే డైరెక్ట్ లీనియర్ సెర్చ్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ సింపుల్ అరే యూజ్ చేసి డైరెక్ట్ లీనియర్ సెర్చ్ ఇంప్లిమెంటేషన్ రాస్తున్నానమ్మా. ఓకేనా? అమ్మా కెన్ ఐ గో టు బైనరీ సెర్చ్? Okay, sir. Yes, sir. అమ్మా ఇక్కడ చూడండి,
బైనరీ సెర్చ్ లో while doing searching process, first we have to arrange the elements of an array in ascending order. స్టెప్ 1 ఏం చేయాలి? అరే లోపల మనం తీసుకున్న ఎలిమెంట్స్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. బైనరీ సెర్చ్ లో అంటే లీనియర్ సెర్చ్ లో ఎలిమెంట్స్ ఎలా ఉన్నా పర్వాలేదు, బైనరీ సెర్చ్ కి వచ్చేటప్పటికి మాత్రం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? అరే లోపల ఇచ్చే ఎలిమెంట్స్ ఒకవేళ కీబోర్డ్ నుంచి యూజర్ కనుక ఇస్తే ఆ ఎలిమెంట్స్ ని ఎలా ఇవ్వాలి? అసెండింగ్ ఆర్డర్ లో ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? సార్ అసెండింగ్ ఆర్డర్ అయినా డిసెండింగ్ ఆర్డర్ అయినా ఇవ్వచ్చు కదా సార్? అమ్మ ఎలాగైనా ఇవ్వచ్చు, అంటే బేస్డ్ అపాన్ ద యూజర్ అసెండింగ్ ఆర్డర్ ఇవ్వచ్చు, డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వచ్చు. కాకపోతే నేను ఇప్పుడు తర్వాత ప్రోగ్రామ్ చూపిస్తానమ్మా, ఆ ప్రోగ్రామ్ అసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చిన దానిలాగా ఉంటుందమ్మా. అందుకనే నేను అసెండింగ్ ఆర్డర్ లో ఇమ్మని చెప్తున్నాను. డిసెండింగ్ ఆర్డర్ ఇస్తే మీరు ప్రోగ్రామ్ మార్చుకోవాలి, ఎలా ఇచ్చినా పర్వాలేదు, కాకపోతే ఒక ఆర్డర్ లో మాత్రమే ఇవ్వాలి. లీనియర్ సెర్చ్ లో ఇచ్చినట్టు 20, 10, 15, 25 అలా ఇవ్వకూడదు. కంపల్సరీ ఐదర్ ఒక ఆర్డర్ మాత్రమే ఫాలో అవ్వాలి. అది అసెండింగ్ ఆర్డర్ అయినా పర్వాలేదు, డిసెండింగ్ ఆర్డర్ అయినా పర్వాలేదు. ఆర్డర్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే లో హై అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకుంటానమ్మా. లో వేరియబుల్ యొక్క వాల్యూ ఇనిషియల్ ఇండెక్స్ పొజిషన్ ఎంత అయితే అంత. వాట్ ఈస్ ద ఇనిషియల్ ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ఎన్ అరే? 0. లో ఈక్వల్ టు 0 కి అసైన్ చేస్తాను, హై ఈక్వల్స్ టు n-1 కి అసైన్ చేస్తానమ్మా. ఇక్కడ జరిగే ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. లోని 0 కి అసైన్ చేస్తాను, హైని n-1 కి అసైన్ చేస్తాను. చేసిన తర్వాత మిడ్ పొజిషన్ క్యాలిక్యులేట్ చేయాలి. మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2. నేను ప్రోగ్రామ్ చూపిస్తానండి. మిడ్ పొజిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? లో ప్లస్ హై బై 2. లో ప్లస్ హై బై 2 వాల్యూ చేస్తే అక్కడ ఎంతో కొంత వాల్యూ వస్తుంది కదా. ఆ వాల్యూ ఫర్ సపోజ్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే ఇస్ 9. అరే సైజ్ ఎంత? 9 తీసుకుంటే
మన స్క్రీన్ కనిపిస్తుందా? హలో, Yes, sir. అదే సైజ్ ఎంత? No, sir. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ అన్ అరే హియర్? 9. sir. 9 అరే సైజ్ అయినప్పుడు లో అంటే లో వాల్యూ ఎంత? ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ అంత ఇక్కడ 0 కాబట్టి లో వాల్యూ 0 కి అసైన్ చేశాను. హై లాస్ట్ ఇండెక్స్ వాల్యూ 8 కాబట్టి హై 8 కి అసైన్ చేశానమ్మా. అసైన్ చేసిన తర్వాత ఇక్కడ మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2 ఫార్ములా యూజ్ చేసి 0 ప్లస్ 8/2 అంటే మిడ్ పొజిషన్ ఎంత వచ్చింది నాకు ఇక్కడ? 4 వచ్చింది. 4 వచ్చింది. ఇక్కడ 4 వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే మనం కీ వాల్యూని సెట్ చేయాలి. కీ ఈక్వల్స్ టు 65 అనుకోండి. కీ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు 65 అనుకుంటే మిడ్ వాల్యూ ఎంత? A of 4 double equals to 65. A of 4 వాల్యూ ఎంత? A of 4 లో వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 55, sir. 55 double equals to 65. 55 double equals to 65 condition to False, sir. False. అయినప్పుడు ఏం చేయాలి అంటే లో వాల్యూని మిడ్ ప్లస్ 1 హై వాల్యూని 8 అలా చేస్తాం. లో వాల్యూ మిడ్ ప్లస్ 1 హై వాల్యూ 8 కింద ఉంచేస్తాం. ఒకవేళ కండిషన్ ఇక్కడ 55 మనం సెట్ చేసే కీ వాల్యూ 55 లెస్ దాన్ 65 గ్రేటర్ దాన్ 55 కాబట్టి మిడ్ వాల్యూని ఎక్కడ తీసుకెళ్ళాను? మిడ్ ప్లస్ 1 కి తీసుకెళ్ళానమ్మా. ఇక్కడ సెర్చ్ వాల్యూ లెస్ దాన్ కీ వాల్యూ అనుకో, లెస్ దాన్ A of 4 ఆ పొజిషన్ అయితే లో వాల్యూని ఎక్కడికి తీసుకురావాలి? లో వాల్యూని 0గా ఉంచుతాము. హై వాల్యూని మిడ్ -1 కి తీసుకొస్తాను. తీసుకొచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. మళ్ళీ మిడ్ క్యాలిక్యులేట్ చేయండి. మిడ్ ఈక్వల్స్ టు ఇక్కడ లో వాల్యూ ఎంత? 5, sir. లో వాల్యూ ఈక్వల్స్ టు 5, హై ఈక్వల్స్ High value. 8. 5 ప్లస్ 8/2 దట్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత అవుతుంది? 6.5. 13/2. 6.5. 6.5 అంటే 6th పొజిషన్ తీసుకోండి. సార్ 7th పొజిషన్ అంటే తీసుకోకూడదు 0.6 సార్. వస్తే 7th పొజిషన్ చెక్ చేస్తాము. హలో, కంప్యూటర్ మ్యాటర్ ఏమన్నా అర్థమవుతుంది చెప్పిన అనగా ఎందుకు ఎవరు మాది? అమ్మా ఇక్కడ మిడ్ పొజిషన్ 6.5 వచ్చింది కాబట్టి 0.5 ఉంది కాబట్టి A of 6 చెక్ చేయండి. A of 6 వాల్యూ ఎంత? Yes, sir. 70. 70. బండి కీ వాల్యూ ఎంత ఇక్కడ? 70 ఈక్వల్స్ టు 65. సార్ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? మోటార్ ఉన్న బండి नोट रहा है और इधर डिस्टेंस अब गेर है सोने ना लगा गेर
అమ్మా ఇక్కడ 60 70 ఈక్వల్స్ టు 60 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా? False. False, sir. False, sir. ఫాల్స్ కాబట్టి 65 less than 75, 65 less than 70, True, sir. Yes. కాబట్టి True. మిడ్ హై పొజిషన్ ని ఏం చేయాలి? మిడ్ -1 కి తీసుకొస్తాము. ఇక్కడ మిడ్ వాల్యూ Minus ఇక్కడ చేయాలి, sir. 6 - 1 కి తీసుకొస్తే 5 వస్తుంది. లో వాల్యూ 4 దగ్గర ఉంటుంది, హై వాల్యూ 5 దగ్గర ఉంటుంది. 4 + 5/2 దట్ ఈక్వల్స్ టు 4.5. 4.2. 4.5 కాబట్టి 4 తీసుకుంటాము. 4. 4 వాల్యూ ఎంత? యా 4 వాల్యూ 55. నేను తీసుకున్న కీ వాల్యూ 55 అమ్మా. 55 is equals to 55 కండిషన్ ట్రూ కాబట్టి ద ఎలిమెంట్ is ఫౌండ్ ఎట్ ద పొజిషన్ 4 అని డిస్ప్లే చేస్తాం. అమ్మా అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఇంకొకసారి చెప్పండి సార్. ఇక్కడ చూడండి, ఇంట్ అరే సైజ్ ఎంత? 9. అరే సైజ్ 9 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అరే లోపల ఎలిమెంట్స్ ఎంటర్ చేశానండి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? 10, 20, 30, 40, 55, 65, 70, 85 and 90. These are the array elements. 9 కాబట్టి ఇండెక్స్ వాల్యూస్ రాయండి అమ్మా ఇక్కడ కింద. 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 2 to 8 సార్. 0 to 8 వరకు ఉంటాయి. ఇక్కడ కీ వాల్యూ తీసుకోండి. కీ ఈక్వల్స్ టు కీ ఇస్ ద వాల్యూ విచ్ వీఆర్ గోయింగ్ టు సెర్చ్ ఈస్ 55. 65 కీ వాల్యూ అమ్మ. నేను సెర్చ్ ఏ ఎలిమెంట్ అయితే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ ని కీ వాల్యూ కింద తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బైనరీ సెర్చ్ లో కంపల్సరీ ఎలిమెంట్స్ ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి? ఎలిమెంట్స్ ఎంటర్ చేసేటప్పుడే ఆర్డర్ లో ఎంటర్ చేయాలి. ఐదర్ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ. వేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే లో, హై, మిడ్ వాల్యూ 3 పొజిషన్లో క్యాలిక్యులేట్ అవుతాయమ్మా. లో పొజిషన్ దేన్ని ఇన్ఫార్మ్ చేస్తుంది? ఇక్కడ లో ఈక్వల్స్ టు వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఆఫ్ ఎన్ అరే? Low equal to mid plus 1. 0. హై ఈక్వల్స్ టు 0. 8. 8 sir. లాస్ట్ ఇండెక్స్ వాల్యూ హై వాల్యూ ఎంత? 8. మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2 దట్ ఈక్వల్స్ టు 8/2 వాల్యూ ఎంత? 4. 4. ఓకే, ఇక్కడ a of 4 వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద a of 4 ప్రెసెంట్ ఇన్ అన్ అరే? 55. 55. 65 sir. 55. వాట్ ఈస్ ద కీ వాల్యూ? 65. 65. This implies 55 is equals to 65. Condition false sir. False sir.
కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఏం చేయాలి? లో వాల్యూ ఇక్కడ చూడండి, ఫాల్స్ అయినా కండిషన్ ఏం చెక్ చేయాలంటే 65 గ్రేటర్ దాన్ 55 ఆర్ 65 లెస్ దాన్ 55. 65 less than 65 55 greater less than 65 sir. Greater than 65 గ్రేటర్ 55. దాన్ 55 కాబట్టి Mid plus 55 1. ఏ పొజిషన్ లో ఉంది? 4 sir. ఫోర్త్ పొజిషన్ లో 55 కనిపించింది. 55 తర్వాతే, అంటే నేను తీసుకునే ఎలిమెంట్స్ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి 55 తర్వాత 65 వస్తుంది కాబట్టి హైని మార్చకండి. హై పొజిషన్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది? లాస్ట్ అరే ఇండెక్స్ ఎంత? 8 కాబట్టి 8 ఉంటుంది. లో పొజిషన్ మిడ్ ప్లస్ 1 వస్తుందమ్మా. మిడ్ వాల్యూ ఎంత? Mid plus 1. 4 sir. 4 + 1 దట్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మిడ్ క్యాలిక్యులేట్ చేయండి. మిడ్ ఈక్వల్స్ టు 5 plus 8. 13 by 2. 8/2 దట్ ఈక్వల్స్ టు 13/2 దట్ ఈక్వల్స్ టు 6.5 అమ్మా. Yes sir. 6.5 వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏ ఆఫ్ 6th పొజిషన్ లో వాల్యూ ఎంత ఉందో చూడండి. 70 sir. 70 sir. 70. ఈ 65 ని 70 తో కంపేర్ చేయండి. ఈ 65 డబుల్ ఈక్వల్స్ టు 70. False sir. ఫాల్స్ అయిన తర్వాత ఏం చెక్ చేయాలి? 65 లెస్ దాన్ 70 యా 65 గ్రేటర్ దాన్ 70 యా అది చెక్ చేయండి. 65 less than 70. లెస్ దాన్ 70. 70 ఏ పొజిషన్ లో ఉంది? 6th position sir. 6th పొజిషన్ లో ఉంది. 6th పొజిషన్ లో 70 ఉన్నప్పుడు లో వాల్యూ ఏ పొజిషన్ లో ఉంటుంది? 5 పొజిషన్ లో ఉంటుంది. హై వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుందమ్మా. హై వాల్యూ ఏమవుతుంది? హై వాల్యూ ఏమవుతుంది? Minus sir. మిడ్ -1. మిడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? A of 6. ఏ ఆఫ్ 6 వచ్చింది. హై వాల్యూ 6 - 1 దట్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 5. ఇప్పుడు మిడ్ క్యాలిక్యులేట్ చేయండి. మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ 5/2 5 + 5/2 దట్ ఈక్వల్స్ టు 10/2 is equal to 5. ఏ ఆఫ్ 5 ఎంత? ఏ ఆఫ్ 5th పొజిషన్ లో వాల్యూ ఎంత ఉంది? 65. 65. మనకున్న కీ వాల్యూ ఎంత? 65 డబుల్ ఈక్వల్స్ టు 65. Yes sir. True condition. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ద ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ Yes sir. ఎట్ Mid Position? Mid. 5. Mid plus 1. పొజిషన్. ఇక్కడ డైరెక్ట్ గా మిడ్ ప్రింట్ చేయండి అమ్మా. మిడ్ +1 ప్రింట్ చేయొద్దు. అలా చేసుకున్నా పర్వాలేదు, అలా చేసుకున్నా 6th పొజిషన్ లో ప్రింట్ అవుతుంది. ఇది డైరెక్ట్ అరే ఇండెక్స్ వాల్యూ ఆర్ అరే ఇండెక్స్ వాల్యూ 5 + 1 ప్రింట్ చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది అమ్మా. అమ్మా దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బైనరీ సెర్చ్. మా ప్రాసెస్ అర్థమైంది అనుకుంటాను. అమ్మా ఒక అరే నోట్ చేసుకోండి.
అమ్మ ఇక్కడ అరే ఎలిమెంట్స్ కనబడుతున్నాయా? ప్లీజ్ నోట్ డౌన్ ద అరే 65, 55, 45, 30, 27, 16, 13 and 8. ఇక్కడ కీ వాల్యూ ఎంత? 27. What is the key value here? 27. దీనికి బైనరీ సెర్చ్ ప్రాసెస్ చేస్తున్నామా? హియర్ లో ఈక్వల్ టు ఎంత? 0. హై ఈక్వల్స్ టు 7. హై వాల్యూ ఎంత? 7 sir. 7 sir. 7. మిడ్ పొజిషన్ ఎంత? 0 + 7/2 3 sir. 3.5. 3. ఓకే. అరే ఆఫ్ 3 వాల్యూ ఎంత ఇక్కడ? 30 sir. 30. కీ వాల్యూ ఎంత? కీ వాల్యూ ఎంత? 27. ఇక్కడ 27 లెస్ దాన్ 30. A of 3. నేను తీసుకున్న ఎలిమెంట్ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయా, డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయా? నేను తీసుకున్న ఎలిమెంట్స్ డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కీ పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుందా, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుందా? హలో సార్ రైట్ హ్యాండ్ సైడ్ సార్. హ్యాండ్ సైడ్ సార్. రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి స్టెప్ 2 చేయండి. స్టెప్ 2లో లో పొజిషన్ ఏం చేస్తాము? మిడ్ +1 చేస్తాము. హై పొజిషన్ ని 7కే ఉంచండి. మిడ్ +1 అంటే మిడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4. 3 + 1 లో = 4, హై = 7. ఇక్కడ మళ్ళీ మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మిడ్ ఈక్వల్స్ ఎంత? 4 + 7/2 దట్ ఈక్వల్స్ టు 11/2 దట్ ఈక్వల్స్ టు 5. 5.5 వస్తుంది. 5 కింద తీసుకోండి. A of 5 వాల్యూ ఎంత? 16 sir. What is the A of 5 value? 16. 16. Key value ఎంత? 27.
16 double equals to 27. False. Condition false. False. Next ఏం చెక్ చేయాలి? 27 greater than 16 less than 16 Greater than 16. greater than 16 కాబట్టి లో పొజిషన్ ని Same unchi. లో ఎక్కడ ఉంచుతాము? 4 ఉంచి హై ని 5. మిడ్ -1 చేయాలి. మిడ్ ఎంత? ఫిఫ్త్ పొజిషన్, 5th -1 4. 4 sir. మళ్ళీ ఇప్పుడు మిడ్ క్యాలిక్యులేట్ చేయండి. హై ప్లస్ లో బై 2 దట్ ఈక్వల్స్ టు 8/2 దట్ ఈక్వల్స్ టు 4. ఏ 4 వాల్యూ ఎంత? 27 sir. 27 double equals to 27. True, sir. Condition 2. కండిషన్ ట్రూ అవగానే ప్రింట్ ద ఎలిమెంట్ Position is found at position i+1. అంటే ఎవరిష్టం వాళ్ళది. ఐ కావాలంటే ఐ ప్రింట్ చేసుకోండి, లేదంటే i+1 ప్రింట్ చేయండి. ఓకేనా? దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ బైనరీ సెర్చ్. అమ్మా నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నాను. అమ్మా కెన్ ఐ గో త్రూ ద ప్రోగ్రామ్? Yes, sir. Yes sir. అమ్మా ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, scanf %d ampersand 10, సైజ్ ఆఫ్ ఎన్ అరే రీడ్ చేశాను. రీడ్ చేసిన తర్వాత ఫర్ c equal to 0, c less than and c++ %d array of c. ఇక్కడ ఏం చేస్తున్నాను? అరేలో ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నానండి. కానీ ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటి? ఎలిమెంట్స్ ఎంటర్ చేసేటప్పుడు బైనరీ సెర్చ్ కి మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటి? ఎలిమెంట్స్ మస్ట్ బి ఎంటర్డ్ ఇన్ అన్ అరే ఐదర్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఎలిమెంట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను సెర్చ్ ఎలిమెంట్ ఎంటర్ చేస్తున్నానమ్మా. అంటే కీ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ అయితే నేను సెర్చ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ ని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ లో ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ అండ్ హై ఇస్ నథింగ్ బట్ లాస్ట్ అమ్మా. మన ఎగ్జాంపుల్లో లో హై ఎలాగైతే చెప్పుకున్నాము ఇక్కడ ఫస్ట్ లాస్ట్ రాశారు. ఫస్ట్ ఈక్వల్స్ టు దేనికి అసైన్ చేశాను? Low, sir. Low. 0కి అసైన్ చేశాను. లాస్ట్ ఈక్వల్స్ టు హై n-1 కి అసైన్ చేశాను. High value. ఇక్కడ మిడిల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మిడిల్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. మిడిల్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. అక్కడ మిడిల్ పొజిషన్ వస్తుంది. వైల్ ఫస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లాస్ట్. ఇఫ్ array of middle less than search, array of middle less than search అయితే ఏమవ్వాలి?
అరే ఆఫ్ మిడిల్ అనేది సెర్చింగ్ ఎలిమెంట్ కన్నా చిన్నదైతే ఫస్ట్ ని మిడిల్ ప్లస్ 1 కి ఇంక్రిమెంట్ చేయాలి. else if array of middle is equals to search, array of middle value search కి ఈక్వల్ అయిపోతే found at position percentage d search comma middle plus 1 else last equals to అంటే మిడిల్ వాల్యూ కన్నా సెర్చ్ ఎలిమెంట్ చిన్నదనుకోండి, చిన్నదైతే ఏం చేయాలి, ఫస్ట్ ఎక్కడ ఉంటుంది, 0 దగ్గర ఉంటుంది, లాస్ట్ ని మిడిల్ -1 దగ్గర తీసుకొచ్చి మిడిల్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు వైల్ కండిషన్ ఫస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లాస్ట్ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు లూపింగ్ రిపీట్ అవుతూ ఉంటుంది. రిపీట్ అయిన తర్వాత ఇఫ్ ఫస్ట్ లెస్ దాన్ లాస్ట్, ఫస్ట్ అనేది లెస్ దాన్ లాస్ట్ అయితే ప్రింట్ఎఫ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పి మనం సెర్చ్ చేసిన ఎలిమెంట్ దొరకలేదని చెప్పి డిస్ప్లే చేస్తామండి. అమ్మా నేను ఈ ప్రోగ్రామ్స్ గ్రూప్ లో పెడతాను, మీరు ఏం చేయాలి అంటే ఈ ప్రోగ్రామ్ మీకు అర్థం అవ్వాలంటే, ఎగ్జాంపుల్ అర్థమైందా? Yes, sir. అమ్మా ఎగ్జాంపుల్ అర్థమైంది Yes, sir. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని లాస్ట్ కింద కాకుండా లో హై కింద తీసుకుని మళ్ళీ రివైజ్ చేసి రాయండి అమ్మా. ఓకే సార్. హై కింద రివైజ్ చేసి రాసుకుంటే మీ ప్రోగ్రామ్ అర్థమవుతుంది. ఎస్ సార్. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ చూడండి, అర్థం కాకపోతే రేపు క్లాస్ లో చెప్పుకుందాం.